అయ్యా ప్రార్థన చేసుకుందాం. ఈయన మా మామయ్య గారు, మరి ఆఖరు అయినా మరి నాకు చూడడానికి అవకాశం దొరికింది. ఆయన్ని అందరిలోకి ఆఖరి వాడు. ఏసేపు లాంటి మరి మరణం కాదు కానీ అందరికంటే ఆకారం పుట్టాడు, ఆకారమే చనిపోయాడు. అందరికీ మరణం జరగదు. ముందు పుట్టినటువంటి వాళ్ళు ముందు చనిపోరు. ఎందుకంటే మా నాన్న అందరికంటే పెద్దోడు ఇంకా బతుకున్నాడు, మా నాన్నకంటే వెనకాల పుట్టాడు చనిపోయారు. ఈ మరణం ఈయనకి ధన్యకరమైంది. యేసోబు గారు కూడా మంచి జీవితం జీవించాడు కానీ ముందు చనిపోయాడు. అయితే హనుమంతు గారు మా అందరికీ కూడా మామయ్య. మరి ఈయన మంచోడు, ఎవరి జోలికి వెళ్ళినటువంటి మనిషి కాదు. మీ అందరికీ తెలుసు మంచి జీవితం. నాకేంటంటే గ్రామస్తులు మంచి పని చేశారు. నాకు మా అత్తమ్మోళ్ళు మంచి కబురు చెప్పారు. మీ అందరూ కూడా మా మామయ్యకి సహాయం చేశారంట. ఆ కబురు హైదరాబాద్ దాకా వచ్చింది. మీ గ్రామస్తులందరికీ కూడా మా మామయ్య తరపున, మా కుటుంబం తరపుని మీ అందరికి కూడా వందనాలండి. చాలా వందనాలు ప్రభు పేరట. మరి మా మామయ్య కోసం ప్రార్థన చేసిన తర్వాత ఈ సమాధానం చేయండి. మీ గ్రామస్తులందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. మీ అందరికి కూడా వందనాలండి. సర్వోన్నతుడైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా మరణము ఏ దారిని వస్తుందో మాకు తెలియదు బాబు, నీకు వందనాలు తండ్రి. అయ్యా మట్టిలోంచి చేయబడ్డాం, మరి మట్టిలోంచే కలిసిపోవాలి దేవా, నీకు వందనాలు. మరి మా మామయ్య ప్రభువా హనుమంతు గారిని బట్టి మీకు వందనాలు, పాపి అమ్మని బట్టి మీకు వందనాలు. మరి ఇద్దరు కూతుర్లు ఇచ్చావు, ఇద్దరు కూతుర్లు కూడా ప్రభువా మరి సక్రంగా చూశారు నాయన. మరణం వరకు నమ్మకంగా ప్రభా వారిని చూడడానికి మీ సహాయం దయచేశారు బాబు, నీకు వందనాలు. అలా గ్రామస్తులు బట్టి కూడా మీకు వందనాలు నాయన. ఎక్కడా జరగనటువంటి విధంగా ప్రభా గ్రామస్తులందరూ కూడా నాయన ఈ మరణ పడకలో ఉంటే సహాయం దయచేశారు దేవా, నీకు వందనాలు. గ్రామస్తులందరినీ కూడా మీరు ఆదరించి కాపాడండి, కుటుంబాన్ని ఆదరించి కాపాడండి. ఆయన ఈ ఆఖరి క్షణాల్లో నైనా మా మామయ్య యొక్క డెడ్ బాడీని చూసేటువంటి పార్థిక అయా దేహాన్ని చూసేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చారు, మీకు వందనాలు. నమ్మదగిన దేవుడా, మీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ముందు వెనక తేడాలో అయ్యా అందరం మరణించవలసిన వాళ్ళమే దేవా, నీకు వందనాలు. మరణము చూడకుండా ఉండే నరుడు ఎవడలేడు బాబు, నీకు వందనాలు. అయ్యా నిశ్చయముగా మరి నీ అందు నిద్రించిన వాళ్ళు ధన్యులు అయ్యా, ప్రభునందు మృతులైన వారు ధన్యులు తండ్రి. అయ్యా నువ్వు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ అయ్యా మహిమదేహంతో ప్రభా లేస్తాం దేవా, మీకు వందనాలు తండ్రి. మా మీద మళ్ళీ మీరు చూస్తామనేట్టు నమ్మకంతో ఉన్నాం ప్రభు, నీకు వందనాలు. అయ్యా వారు మరణం కాదు బాబు, నిద్ర మాత్రమే ఉందని మేము నమ్ముతున్నాం దేవా, నీకు వందనాలు. అయ్యా నువ్వు వచ్చే రాకడ త్వరగా ఉన్నది. ఆ రాకడలో ప్రభువా మా మామయ్య మేము చూస్తాం దేవా, నీకు అన్నారు. నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మేము ప్రభా దుఃఖముఖులుగా ఉండలేదు కానీ సంతోషంతో ప్రభా ఈ సమాధి చేస్తుండగా దేవా గ్రామస్తులందరూ ప్రభా సహకరించారు. వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మొన్నైన దాన్ని వెనుకటి వాళ్ళే మందుకు మేము అప్పగిస్తున్నాం దేవా, నీకు వందనాలు. నిశ్చయంగా ప్రభా కుటుంబాన్ని ఆదరించండి, గ్రామస్తులను ఆదరించండి. మీరే మాకు సహాయం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నిశ్చయంగా నీ రాకడలో మేము ఉండలాగునా ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచకుండా మీరు అక్కడికి ఎదురు చూసినట్లుగా ఇడబడినటువంటి కుటుంబాన్ని, గ్రామాన్ని, గ్రామస్తుల్ని మమ్మల్ని ఆదరించి మీరు అక్కడ వరకు కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి, ఆమేన్. ఇంతవరకు కాచనే చింత నుండి కృపా అంతము వరకు నడిపించునే ఆత్మను నాయన మీ పరలోక రాజ్యంలో చేరుకోవడం అడుగుతున్నాం. ఏమన్నా ప్రభా ఈ పూడిక కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరినీ ఆశీర్వదించండి. విడవబడినటువంటి మరి భార్యని మరి బిడ్డలు దీవించండి, వాదార్పు దయచండి, వాళ్ళు దీవించండి, మనవరాలు అందరినీ దీవించండి.
మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. కొత్తలు వారు పెడతాం అందరినీ దీవించండి. మరి ఆయా ప్రాంతంలో వచ్చిన బంధువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. కాచి కాపాడండి. కానీ ఈ సమాజ కార్యక్రమం గురించి ఎవరు కూడా ఊహించుకుంటారు. సహాయం చేయండి. జరిగే ఇందులో కూడా సహాయం చేయండి. మరొకసారి మమ్మల్ని అందరూ కూడా దీవించి కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశించక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసము మరి కూడి ఉన్న మనకు ప్రభువును నిద్రిస్తున్నటువంటి మా మామయ్య హనుమంతు గారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సాకాలము తోడై ఉండి ఆయన రాకడ వరకు ఆదరించునుగాక. ఆమేన్. ఆమేన్.